హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణసం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బెంగళూరుకి అయితే వెళ్తున్నా. సో ప్రజెంట్ నేనైతే రామగుండం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. మనం మంచిర్యాల నుంచి రావాలి, కానీ మంచిర్యాలలో ట్రైన్ అయితే ఆగదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు రామగుండం దగ్గర అయితే వచ్చేసిన. మనం ఇప్పుడు బెంగళూరుకి అయితే వెళ్తున్నాం కదా. సో మనం వెళ్ళే ట్రైన్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఇప్పుడు మనకు రామగుండంలో అయితే ఉంది. సో మనం బెంగళూరు చేరుకునే వరకు అయితే నెక్స్ట్ డే, అంటే ఈ రోజు 6th డేట్, రేపు 7th ఈవినింగ్ 4 అయితే అవుతుందని చెప్తుంది. సో మనం ఆల్రెడీ స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు అయితే నేను చెప్తా, ఇది నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ప్రతిసారి బెంగళూరుకు ఫస్ట్ వెళ్ళినా. సో ఇదైతే ట్రైన్ జర్నీ కాబట్టి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ టైం రామగుండం రైల్వే స్టేషన్కి రావడం, అట్లనే ఇక్కడ స్టేషన్ చూడడం కూడా ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఇక్కడికి రాలేదు, ఇక్కడ ట్రైన్ కూడా ఎక్కలేదు. బేసిక్గా నేను ఏమనుకున్నా అంటే మంచిర్యాలలోనే అసలు ట్రైన్కి స్టాప్ ఉంటాయి అని నాకు అనిపించింది, కానీ ఏం లేదు. నాకు ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వస్తుంది. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. 13%. సో మన ట్రైన్ అయితే వస్తుంది, అందుకే అనౌన్స్మెంట్ అవుతుంది. ఇప్పుడు కోచ్ పొజిషన్స్ ఉంటాయి కదా, అవి చెప్తుంది మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్లో. జనాలను పిచ్చి కంట్రోల్ చేస్తారు అసలు. ట్రైన్ నంబర్ 12296 సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దానాపూర్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వెళ్ళాల్సిన సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాలు 2 నంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చును. మనం ఉన్న 2వ ప్లాట్ఫామ్. ఈయన చెప్తున్న వాయిస్ కాకుండా ఇంకో వాయిస్ వస్తాయి కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పింది అక్కడ. అందరు కన్ఫ్యూజ్ అయిపోయి పైకి ఎక్కింది, మళ్ళీ పైకి ఎక్కి అటు సైడ్ పోయిండ్రు. ఇదైతే ఫుల్ కామెడీ. ఆయన ఫ్రెష్గా చెప్తున్నాడు, నిజానికి ట్రైన్లు అటు సైడ్ పోతాయి కదా, ఆ ట్రైన్ అటు సైడ్ నుంచి వస్తా అని చెప్పింది అనౌన్స్మెంట్లో. చూడండి, మన ట్రైన్ అయితే వస్తుంది. అక్కడ ట్రైన్ వచ్చింది. ఇప్పుడు టైం ఇప్పుడు 10:30 అవుతుంది. సో 10:30కి అయితే వచ్చే మన ట్రైన్. స్లో అవుతుందా? ఒక్క నిమిషం. సో ఇదే మన కోచ్ స్లీపర్. మొత్తం లైట్ బంద్ చేసి ఉన్నాయి. S5. సో ఎవరైనా వాడుకుంటే లేపడం ఇక. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది రామగుండం నుంచి. సో వెళ్తున్నాం మేము. ఇప్పుడు మొత్తం లైట్లు అయితే బంద్ చేసి ఉన్నాయి. ఈ ట్రైన్లో వాష్రూమ్లు మాత్రం గలీజ్గా ఉన్నాయి భయ్యా. చూపెడితే మాత్రం మీరు అసలు చూడలేరు, అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు ఇందులో మాట్లాడుతున్నా ఎందుకంటే బయటకు పోయి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మొత్తం ట్రైన్ మొత్తం చీకటి, లైట్స్ ఆఫ్ చేసినాయి. అండ్ ఇంకొకటి, ఎటు చూసినా పలుకులలో కేసరి మాత్రం కనిపిస్తుంది ఎక్కడ చూసినా. అండ్ ఇంకొకటి, దారి కట్టంగా వాడుకున్నారు. సో లేడీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ట్రైన్లలో నేను చెప్పేది ఏంటంటే, మనం ఇట్లాంటి ట్రైన్లలో జర్నీ చేసే కంటే బస్కు పోవడం బెటర్ అనిపించింది నాకైతే. అసలు నిద్రపోతున్నా ఫోన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు వాడుకున్నారు, దారి కట్టంగా వాడుకున్నారు, ఎవరు లేస్తలేరు, ఎవరున్నారని లేదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12 అవుతుంది. మనకు ట్రైన్ అయితే వరంగల్ స్టేషన్లో అయింది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 3:10 అవుతుంది. సో మనం విజయవాడ జంక్షన్ దగ్గర అయితే ఉంది. టైం ఇప్పుడు 5:20 అవుతుంది. మనం ఒంగోలు స్టేషన్ ఉన్నది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 5:42 అవుతుంది. మనమైతే టంగుటూరు స్టేషన్ అయితే దాటేస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కావాలి దాటేసినాం. సో ఇక్కడ నుంచి మనకు బే ఆఫ్ బెంగాల్ దగ్గర సముద్రం అనేది మనకు ఇక్కడ నుంచి చాలా దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఏపీలో అయితే ఉన్నాం. మనకు నెక్స్ట్ ట్రైన్ ఆగేదంటే నెల్లూరులో డైరెక్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 6:45 అవుతుంది. మనం నెల్లూరులో ఉన్నాం చూడండి. ఇది నెల్లూరు స్టేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 7:20 అవుతుంది. మనమైతే గూడూరు జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు వస్తున్న స్టేషన్ గూడూరు జంక్షన్ చూడండి. ఈ జంక్షన్ ఒకటి మేబీ మన ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మన తుక్కు బ్యాచ్ అయితే ఉంది. సో నైట్ పడుకున్నా కదా, ఇప్పుడు మార్నింగ్ లేచి సీట్లో చూసుకునేసరికి మొత్తం పలుకులలో కేసరి ఎక్కడ పడదు అక్కడ
మనం వరినాళ్ళలో వడ్డీ చల్లుతాం చూసిందా, సేమ్ అట్లా ఇక్కడ మొత్తం సీత పైన అదే జల్లి కనపడ్డది. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే రిపీటెడ్గా చెప్తున్నా, బెంగళూరు పోయేటోళ్ళు ఈ ట్రైన్ అయితే ఎక్కకండి, అసలు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అస్సలు ఎక్కకండి. మంచిర్యాల సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, రామగుండ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ ట్రైన్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయండి. వీలైతే మీరు బస్కి వెళ్ళినా మంచిదే, లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి ఆ రూట్లో ట్రైన్లో వెళ్ళినా బెటర్. కానీ సో ఈ రూట్ అయితే అస్సలు వద్దు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే, అసలు ఫస్ట్ టైం బెంగళూరు ట్రైన్లో వెళ్తున్నా, అట్లనే ఒక గలీజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్ నుంచి ఏపీకి వచ్చినాం. ఏపీ నుంచి డైరెక్ట్ తమిళనాడు స్టేట్లో అయితే ఎంటర్ అయిపోయినాం. తమిళనాడు నుంచి మళ్ళీ కర్ణాటక అయితే వెళ్తాం. సో చూసిన ఈ ట్రైన్ ఎన్ని స్టేట్లు ఎదుగుతుందో దగ్గర 4 స్టేట్ అయితే కవర్ చేస్తుంది. టైం ఇప్పుడు మనకు 9:20 అవుతుంది. మనం తిరువత్తూరులో ఉన్నాం, తమిళనాడు స్టేట్ తిరువత్తూరు స్టేషన్. పొద్దున్న లేచిన అంటే ఇప్పుడే బ్రష్ చేస్తున్నా 9:20కి. ప్లాట్ఫామ్ పైన ట్రైన్ ఆగలే కానీ జస్ట్ పక్కగా అయింది, అందుకోసం బ్రష్ చేస్తున్నాను నేను. ఎంతవరకు ఎప్పుడు కూడా లైఫ్లో అసలు ట్రైన్ బ్రష్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు. ఇక్కడ ప్రతిదీ చండాలంగానే ఉంది చూడండి. ఇక్కడ వాష్రూమ్స్ గలీజ్గానే ఉన్నాయి, వాష్ బేసిన్ కూడా గలీజ్గా ఉంది. అసలు మొహం గడగల ఇంట్రెస్టే రాలేదు, చూస్తేనే వాంతికి వచ్చింది. మొహం గడగడం అవసరం లేదు, అంత చండాలంగా ఉంది నిజానికైతే. ఇక్కడ వరస్ట్ నేను ఎక్కిన ఇంతవరకు ఎక్కిన ట్రైన్లలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ఖచ్చితంగా. జర్నీ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఏమో కానీ అసలు ట్రైన్ ఎక్కాలని ఇంట్రెస్ట్ అయింది కంప్లీట్ అయినట్టయితే. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు మనకు 9:36 అవుతుంది. మనం తొందియార్పేటలో ఉన్నాం. ఇంటి నుంచి వచ్చేటప్పుడు టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాం. మ్యాక్సిమం ఇట్లాంటి ట్రైన్లో బయట కొనుక్కొని తింటే అసలు బాగుంటుంది. ఇది మాత్రం ట్రైనే గలీజ్గా ఉన్నది. ఇందులో కొనుక్కొని తినడం అంటే అది పెద్ద రిస్క్ అన్నట్టే. అందుకోసం బేసిక్గా మేము ఎట్లా దూరం పోతున్నామంటే ఖచ్చితంగా మా మమ్మీ అయితే మాకు టిఫిన్స్ పెడతాయి కాబట్టి సో టిఫిన్ అయితే చేసినాం. సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళదు, కానీ మనం ఉన్నదైతే చెన్నైలో. ఇప్పుడు స్టేషన్ కాకుండా ఇది రూట్ చేంజ్ చేసుకొని వేరే ట్రాక్ పై నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఇదే చెన్నై. టైం ఇప్పుడు మనకు 10 అవుతుంది. మనమైతే ప్రజెంట్ పెరంబూర్లో ఉన్నాం. సో ట్రైన్ అయితే ఇప్పుడు మనకు పెరంబూర్లో ఆగింది. మనకు ప్లాట్ఫామ్ అటు సైడ్ అయితే వచ్చింది చూడండి. ఇదే పెరంబూర్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అరక్కోనం జంక్షన్లో ఉన్నాం చూడండి. టైం మనకు 11 అవుతుంది. ప్రస్తుతానికి మనం అరక్కోనం జంక్షన్కి అయితే వచ్చినాం. ఇది తమిళనాడు స్టేట్, ఇది అరక్కోనం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 11:50 అవుతుంది. మనం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాం. మనకు ఎదురుగా ట్రైన్ ఉండి ప్లాట్ఫామ్ కనిపిస్తలేదు, అక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ ట్రైన్ అవతల. సో ఇదే కాట్పాడి జంక్షన్. కాట్పాడి స్టేషన్ ఉండండి ఎంత డిఫరెంట్ ఉందో. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 1 అవుతుంది. మనమైతే జోలార్పేట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం చూడండి.
జూలర్పేట జంక్షన్. సో దీని తర్వాత ఇంకా 3 స్టాప్లు అయితే మనది లాస్ట్ స్టాప్ ఇక. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 2 అవుతుంది. మనం కుప్పంలో ఉన్నాం చూడండి. ఇది ఏపీ స్టేట్ కిందకే వస్తుంది కుప్పం. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 2:30 అవుతుంది. మనమైతే బంగారాపేటలో ఉన్నాం చూడండి. ఇది కర్ణాటక స్టేట్. సో దీని తర్వాత నెక్స్ట్ స్టేషన్ అది మనం దిగుతాం. బంగారాపేట రైల్వే స్టేషన్ ఇది. అక్కడ చూడండి మొత్తం బండనే పెద్ద కొండ, మొత్తం బండరాలు ఉన్నాయి కొండ పైన. ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల తోటలు ఉన్నాయి. పూల తోటలు, తర్వాత పండ్ల తోటలు, చాలా రకాల తోటలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి మనకు అర్థమవుతలేవు కానీ తోటలు మాత్రం చాలా ఉన్నాయి. అంటే మన బెంగళూరుకు పోయే ముందు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేవన్గొంతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో దీన్ని చూస్తుంటే బాగా పాత రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. వర్షం పడుతుంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 3:30 అవుతుంది. సో ఇదే మన లాస్ట్ స్టాప్. మొత్తానికి అయితే వచ్చేసినాం మనం కృష్ణరాజాపురం. చూడండి కృష్ణరాజాపురంకి అయితే వచ్చేసినాం మనం. సో ఇప్పుడే ట్రైన్ దిగినాం, వెళ్తున్నాం ఇంకా చూడండి.